వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇదేంటి విధుల్లో పోలీసు కానీ పోలీస్ అంటే అసలు పోలీసులు విధుల్లో ఉంటారు, పోలీస్ కాని వాళ్ళు కూడా అలా ఉంటారా అంటే ఎస్, ఇటీవల కాలంలో ఎదురవుతున్న కొన్ని సంఘటనలు అదే ఇక్కడ చూపిస్తున్నాయి. ఏంటంటే పోలీసులకి, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులకి వాలంటీర్లుగా కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళు కాంట్రాక్ట్కి పనిచేస్తున్నారా లేదంటే ఏ రకంగా చేస్తున్నారా అనేది తెలియదు, కానీ మెట్రో వాళ్ళు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే కొన్ని ఏజెన్సీస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులాగా డ్రెస్ వేసుకొని, దానికి పోలీస్ బ్యాడ్జ్ అంటూ ఏది ఉండదు, కేవలం ఇక్కడ ఒక మెట్రోదో ఏదో రెడ్ కలర్ జాకెట్ ఒకటి వేసుకుంటారు, దాని మీద ఉండే లోగో తప్ప నేమ్ ప్లేట్ కానీ ఇది ఉండదు. ఓ టోపీ మామూలుగా పెట్టుకుంటారు, విజిల్ పట్టుకుంటారు, ఫోన్ పట్టుకుంటారు, అంతే. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోటోలు తీస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇది హైకోర్టులో దీని మీద పిల్ కూడా దాఖలైంది, విచారణలో ఉంది కాబట్టి ఎక్కువ చెప్పడానికి లేదు. బట్ ఈ విధుల్లో ఉన్నటువంటి వీళ్ళు ఫోటోలు తీస్తుంటే అడిగినప్పుడు ఎవరు తీయమన్నారు ఏంటి, మిమ్మల్ని అసలు మీ పర్సనల్ ఫోన్స్లో ఎవరు తీయమన్నారంటే అక్కడ ఉన్నారు కదా సార్ ట్రాఫిక్ ఆయనే చెప్పారండి తీయమని, ఇక్కడ మేము డ్యూటీ చేస్తున్నామని. ఆ డ్యూటీకి సంబంధించినటువంటి పేపర్స్ ఏమైనా వాళ్ళ దగ్గర ఉంటాయంటే ఉండవు, డెఫినెట్గా ఉండవు. అండ్ మోర్ ఓవర్ అసలు పోలీసులు వాళ్ళ పర్సనల్ ఫోన్స్లో లేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ ఇచ్చినా దాంట్లో ఫోటోలు తీయడానికి లేదు. ట్రాఫిక్ పోలీసులు ఏవైతే వైలేషన్ జరుగుతున్నాయి, రాంగ్ పార్కింగ్లో ఉన్నాయి, లేదంటే మిగతా చోట్లలో ఉన్నాయి అని చెప్పి, హెల్మెట్ పెట్టుకోలేదని చెప్పి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా, కేసీఆర్ ప్రభుత్వం అయినా అంతకుముందు ఉన్న వాళ్ళైనా, మనకి ఇప్పుడు ప్రతి సిగ్నల్ దగ్గర కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, సర్వేలెన్స్ కెమెరాలు. చాలా వరకు దాని నుంచే క్యాప్చర్ చేస్తున్నారు. ఇవి కాకుండా స్పీడ్ కెమెరాలను పెడుతున్నారు. ఈ స్పీడ్ కెమెరాలు హైవే మీద వెళ్ళేటప్పుడు, లేదు అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ రోడ్లో ఓ పక్కన ఉంటుంది. సో ఇవి చెట్ల మధ్యలో పెడుతున్నారు, ఎందుకో తెలియదు. సరే, దాని మీద మళ్ళీ లాజికల్గా చాలామంది చెప్తారు, వాళ్ళు అక్కడ పెట్టారు కాబట్టి స్పీడ్గా వెళ్ళే వాళ్ళు దొరుకుతున్నారు, ఆ రోడ్లో పోలీసులు లేరు కదా అని స్పీడ్గా వెళ్ళిపోతారు, అదే వాళ్ళు అక్కడ ఉంటే ఆగుతారు కదా అన్న మాట కూడా వస్తుంది అక్కడ. సరే, అదయ్యింది. ఈ అన్ఐడెంటిఫైడ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో, అనాథరైజ్డ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ వాళ్ళు, వాళ్ళ ఫోన్లో ఫోటోలు తీస్తుంటే అడిగిన దానికి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు చీవాట్లు తినాల్సి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నువ్వెవడు అడగడానికి అని చెప్పి రుబాబుగా కూడా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ప్రభుత్వం వీళ్ళని నియమిస్తోందా ట్రాఫిక్ దగ్గర? అంతమంది సిబ్బంది లేరా? సర్వైలెన్స్ కెమెరాలు లేవా? వాటి నుంచి కాదా చలాన్లు కొట్టేది? ఈ ఫోన్ నెంబర్లన్నీ ఈ ఫోటోలు తీసి ఎవరికి పంపిస్తారు, ఎలా పంపిస్తారు? వీళ్ళు ఎక్కడుంటారో తెలియదు, మనకు ముందు కనిపిస్తూ ఉంటారు అక్కడ, ఆ తర్వాత ఎందుకు ఫోటో తీస్తారో తెలియదు, ఏ వైలేషన్ ఉందో తెలియదు, తీయడం పంపించడం ఇదొక వ్యసనంగా మారిపోయింది. ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. ఆథరైజ్డ్ పర్సన్స్ ఓన్లీ కెన్ హ్యావ్ ద ఫోటోగ్రాఫ్స్, కెన్ టేక్ ద ఫోటోగ్రాఫ్స్. అందుకే కదా బడ్జెట్లో పెట్టి మరీ ట్రాఫిక్ వాళ్ళకి ఇంత దీనికి కెమెరాలు కొనండి అని చెప్పి ప్రతి ఒక్కరికి కెమెరాలు ఇచ్చింది. సిగ్నల్ జంప్ చేస్తున్నా, హెల్మెట్ పెట్టుకోకపోయినా, ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నా ఫోటోలు తీయమనే కదా కెమెరాలు ఇచ్చింది. లేదు, ఫోన్లో తీసేయండి, మీ ఫోన్ల నుంచి పంపించేసేయండి, అప్పటికప్పుడే అప్లోడ్ చేసేయండి అన్నట్టుగా ఏదో చెప్తున్నారు, విచ్ ఇస్ వైలేషన్ ఆఫ్ రూల్స్ అని చెప్పి కూడా చాలామంది సామాజికవేత్తలు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కోర్టులో కేసు ఫైల్ అయింది. మరి దానికి సంబంధించి ప్రభుత్వాన్ని కౌంటర్ ఇమ్మన్నారు, ఏం చేస్తున్నారని. వీళ్ళని ట్రాఫిక్లో యూజ్ చేసుకోవడం అనేది, వాళ్ళు ఏ స్టేషన్కి సంబంధించిన వాళ్ళో తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. చాలా కూడళ్లలో ఇదివరకు ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే తెల్ల చొక్క కనిపించేది, చక్కగా తెలంగాణ పోలీస్ అని, ఏపీ పోలీస్ అని చెప్పి కనిపించేవి. ఇప్పుడు ఏంటంటే మెట్రోకి సంబంధించింది లేదో ఇష్టం వచ్చినటువంటి లోగోలు, నేమ్ ప్లేట్స్ కూడా లేకుండా ఆ లోగోలు వేసుకొని వచ్చేస్తున్నారు, సేమ్ పోలీస్ డ్రెస్ లాగే ఉండి. వాళ్ళకి ఆ అధికారం ఉందా? దీనికి సమాధానం ప్రభుత్వం చెప్తుందా, లేదంటే మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది? కాబట్టి దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.